RRBALP కోసం శ్రీధర్స్ CCE నవంబర్ 30 ఫ్రీ టాలెంట్ టెస్ట్ క్వాలిఫై అయ్యి 1000 మందికి ఫ్రీ కోచింగ్. హలో అండి. హలో మేడం. మీ పేరు? నా పేరు సంజీవ్ మేడం. ఎక్కడి నుంచి వచ్చారు? నేను అశ్వాపురం మండలం మిట్టగూడెం నుండి వచ్చాను మేడం. ఓకే, ఎందుకు కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వాలి అనుకున్నారు? నేను యాక్చువల్గా దీనికంటే ముందు ప్రైవేట్గా జాబ్ చేశాను మేడం, యాజ్ ఏ రెస్టారెంట్ మేనేజర్గా. సో దాంట్లో ఉన్న ప్రెషర్ వల్ల ఫ్యామిలీతో కొంచెం ఇబ్బంది అవుతుంది. ప్లస్ గవర్నమెంట్ జాబ్ అంటే మనకి సెక్యూర్గా ఉంటుంది కాబట్టి నేను దీన్ని చూజ్ చేసుకోవాల్సి వచ్చింది మేడం. ఎప్పుడు జాయిన్ అయ్యారు? నేను జూన్ మంత్లో జాయిన్ అయ్యాను మేడం. ఎందుకు శ్రీధర్ CCA చూస్ చేసుకున్నారు? నా ఫ్రెండ్స్ని అడిగాను మేడం, వాళ్ళు నాకు శ్రీధర్ CCA సజెస్ట్ చేశారు. సో వాళ్ళ ద్వారా నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. అంటే మీరు ఏమైనా రీసెర్చ్ చేశారా శ్రీధర్ CCA గురించి? వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పిన తర్వాత కూడా నేను యూట్యూబ్లో ఇన్స్టాలో అలా సెర్చ్ చేశాను. మీకు ఏ పాయింట్ నచ్చింది? శ్రీధర్ CCAలో జాయిన్ అవ్వాలి అనిపించిన పాయింట్ ఒకటి ఉంటుంది కదా. అంటే స్టూడెంట్స్ మీద వాళ్ళు పెట్టే ఇంట్రెస్ట్, అంటే ఒక స్టూడెంట్ జాయిన్ అయ్యాడంటే వాళ్ళ మీద నమ్మకంతో జాయిన్ అవుతారు. సో వాళ్ళు వెళ్ళేటప్పుడు ఒక జాబ్ అనేది సంపాదించుకొని వెళ్ళాలి అంటే వాళ్ళు పెట్టే ఎఫర్ట్స్ అలా ఉన్నాయి స్టూడెంట్స్ మీద అని చెప్పేసి నేను తెలుసుకున్నాను. ఓ సూపర్. సో మరి అది మీకు ఇక్కడ కనిపించిందా? టీచింగ్ ప్రకారంగా ఎలా ఉంది టీచింగ్ విధానం ఇక్కడ? ఎస్ మేడం, 100% కనిపించింది మేడం. అండ్ మీకు ఏమైనా బ్రేక్ వచ్చిందా స్టడీస్ లో ఎక్కడన్నా? లేదు మేడం. అంటే ఏమైనా డిలే అవ్వడము, లేదు అంటే కెరియర్ గ్యాప్ తీసుకోవడం అలా ఏమైనా ఉందా? ఎస్ మేడం, ఉంది మేడం. ఉందా? మరి అది దాని ప్రభావం ఇక్కడ ఏమైనా పడుతుందంటారా? ప్రభావం అంటే అప్పుడున్న నాలెడ్జ్ మళ్ళీ గెయిన్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది మేడం. 7 years గ్యాప్ ఉంది మేడం నాకు. ఓకే. సో దాన్ని గెయిన్ చేసుకోవడానికి ఒక 3 months పట్టింది. నేను ఆల్రెడీ సబ్జెక్టు విన్న సబ్జెక్టే, బట్ ఏంటంటే అంత గ్యాప్ తర్వాత మళ్ళీ నేను నా సబ్జెక్ట్ నేను గెయిన్ చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. మరి అలాంటి వాళ్ళకి శ్రీధర్ CCA నుంచి ఫ్యాకల్టీ వాళ్ళు ఏ రకంగా చెప్తున్నారు? మీకు ఏ రకంగా హెల్ప్ఫుల్ అయింది? మాకు ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళు ఈజీ వేలో మాకు క్లారిఫై చేస్తారు మేడం. ఓకే, అంటే టిప్స్ చెప్తూ ఉంటారా? చెప్తుంటారు మేడం. ఓకే, అవి ఈజీగా అర్థమవుతున్నాయా? ఎస్ మేడం. అంటే ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ అనగానే మనకి టైం లిమిట్ లో అయిపోవాలి కదా, ఆ ట్రిక్స్ అండ్ టిప్స్ ఎంతవరకు యూజ్ అవుతుంది ఒక స్టూడెంట్ కి? ఇవి చాలా వరకు యూజ్ అవుతాయి మేడం. అంటే మనకు అట్లీస్ట్ ఒక ప్రాబ్లం చేయాలంటే 1 or 2 minutes పడుతుంది. కొంచెం ఫాస్ట్గా ఏదైనా ట్రిక్ చేస్తే అది 30 seconds 40 seconds లో మనం చేయగలుగుతాం మేడం, అలా చెప్తుంటారు. ఓకే, మీలో చేంజ్ స్టడీ పరంగా ఒక ఓవరాల్ గా 10 లో మీరు ఎంత ఇచ్చుకుంటారండి శ్రీధర్ CCAలో జాయిన్ అయిన తర్వాత? 8 to 9 ఇస్తాను. 8 to 9, సూపర్. సో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారు మీరు? నేను రైల్వేస్ మేడం, RRBకి ప్రిపేర్ అవుతున్నాను. RRB. ఓకే, ఇంకా ఎవరికైనా కూడా శ్రీధర్ CCAని రిఫర్ చేస్తారా? చేస్తున్నాను మేడం ఫ్రెండ్స్ని అయితే. ఓకే, ఎందుకు చేస్తారు అంటే 1 word లో శ్రీధర్ CCA గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? స్టూడెంట్ మీద వాళ్ళు పెట్టే ఇంట్రెస్ట్ కానీ ఎఫర్ట్స్ కానీ చాలా బాగుంటాయి మేడం, దానివల్ల నేను రిఫర్ చేస్తాను వేరే ఎవరినైనా. ఓకే, సో స్టూడెంట్కి కావాల్సిన అన్ని కూడా శ్రీధర్ CCA ప్రొవైడ్ చేస్తుంది అంటారు. సూపర్, థ్యాంక్ యూ అండి, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హలో అండి. హలో మ్యామ్. మీ పేరు? అంకిత మ్యామ్. ఎక్కడి నుంచి వచ్చారు? గద్వాల్ మాది. గద్వాల్ నుంచి శ్రీధర్ CCA చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో? అంటే మా సీనియర్స్ కూడా విత్ ఇన్ 1 year లో వాళ్ళు క్రాక్ చేశారు. సో నాకు వాళ్ళు గైడెన్స్ ఇచ్చారు. మీ సుమన్ టీవీలో కూడా ఒక స్టూడెంట్ని చూశాను నేను. ఓకే, హూ క్రాక్ ద ఆల్ జాబ్స్. సూపర్. అదే నా మోటివేషన్, అదే మోటివేట్ చేసింది మిమ్మల్ని ఇక్కడికి రావడానికి. మరి వచ్చిన తర్వాత టీచింగ్ విధానం కావచ్చు, ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ కావచ్చు, ఎలా ఉంది? ఒక స్టూడెంట్ కి ఏ రకంగా ఉపయోగపడుతుంది? యాక్చువల్లీ నేను BSc అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్, నాకు మ్యాథ్స్ అంతగా రాదు, బట్ ఐ గట్ ఆన్, నేను చేయగలుగుతున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాతకి. ఓకే, అంటే ఎన్ని డేస్ లో ఆ చేంజ్ మీరు గమనించారు? ఫస్ట్ నేను చూస్ చేసుకున్న పాతే కరెక్ట్ పాత్. విత్ ఇన్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ నేను డైరెక్ట్ ఇక్కడ జాయిన్ అయిపోయాను. సో నేను డీలే ఏం తీసుకోలేను. ఓకే, నేను సక్సెస్ కి కూడా తొందరలోనే అవుతాననేసి నాకు కాన్ఫిడెన్స్ ఉంది. సూపర్ కాన్ఫిడెన్స్. మరి ఆ కాన్ఫిడెన్స్ ని శ్రీధర్ CCA ఏ రకంగా ఇంకా ముందుకు తీసుకెళ్తుందని మీరు అనుకుంటున్నారు? When compared to the other institutes, the Sridhar CCA is putting a lot of efforts. ఓకే, అంటే ఏ రకంగా స్టూడెంట్ కి ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది? ఏ పారామీటర్స్ లో చెప్తున్నారు? ఇప్పుడు నేను చెప్పినట్టే అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ అంటే మ్యాథ్స్ ఏం రాదు, కానీ ఇక్కడ క్లాసెస్ మనకు వచ్చేసి ఫస్ట్ టిప్ మనకి మ్యాథ్స్ నెంబర్స్ నుంచి చెప్తారు, మనకి బేసిక్స్ నుంచి చెప్తారు. ఓకే, మనం ఈజీగా గెట్ ఆన్ కావచ్చు ఇక్కడ నుంచి. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇంకా ఎవరైనా కూడా నాన్ IT స్టూడెంట్స్ కంప్లీట్ గా ఈజీగా రావచ్చు అంటారు? రావచ్చు. నాకు రాదు అన్న భయం మన గ్రాడ్యుయేషన్ బేస్డ్ ఏం లేదు. ఓకే, సార్ వాళ్ళు చెప్పే విధానం కూడా చాలా బాగుంటది. ఓకే, టిప్స్ కానీ అన్ని. మరి టెస్ట్ ఎలా ఉంటాయి ఇక్కడ? టెస్ట్ కూడా ఈక్వల్ టు ద ఎగ్జామ్, సేమ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో అలానే ఈక్వల్ గా ఉంది. రీసెంట్లీ నేను కూడా ఒక ఫస్ట్ ఎగ్జామ్ రాయడం జరిగింది. అక్కడ నేను చూసింది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ శ్రీధర్ CCA ఓన్లీ.
ఓకే, మరి మీరు రాసినప్పుడు మీకు అందులో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి? ఆ టెస్ట్ నుంచి మీరేం నేర్చుకున్నారు? నాకైతే చాలా వరకు ఇంట్లో ఉంటే అయితే అంతగానో మనం చేయలేము, కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాతకి ఐ క్యాన్ డూ ఇట్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ అని చెప్పేసి నాకు వచ్చింది కాన్ఫిడెన్స్ ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా. సూపర్. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారు మీరు? నేను బ్యాంకింగ్ కి ప్రిపేర్ అవుతున్నాను. రీసెంట్ గా అయితే ఆర్ఆర్బి రాసాను, జస్ట్ ఫస్ట్ ఎగ్జామ్. ఓకే, సూపర్. అండ్ అలాగే ఇంకా ఎవరికైనా కూడా స్టూడెంట్స్ కి శ్రీధర్ సీసీని రిఫర్ చేస్తారా? రెఫర్ చేస్తాను పక్కాగా, షూర్. పక్కా మీ దాంట్లో వచ్చిన చేంజ్ అంటే ఓవరాల్ గా 10 కి ఎన్ని ఇచ్చుకుంటారు మీరు జాయిన్ అయిన తర్వాత శ్రీధర్ సీసీలో? 9 ఇచ్చుకుంటాను. 9 ఇచ్చుకుంటారు. సూపర్. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్.